విశాఖపట్నంలో జరుగుతున్న ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో ఇండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇండియా తన ఇన్నింగ్స్ 396 పరుగులకి ఆలౌట్ అయితే ఇంగ్లాండ్ని 253 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ భారత్కి 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్స్ రోహిత్ శర్మ 13 పరుగులు, యశస్వి జైస్వాల్ 15 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 171 పరుగులు. రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియా మరొక 60 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్ 179 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగించిన యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్స్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మంచి ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ భారీ షాట్లు కొడుతూ స్కోర్ని పరుగులు పెట్టించాడు. కేవలం 277 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. చివరికి 209 పరుగుల వద్ద ఆండర్సన్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. తన ఇన్నింగ్స్లో 19 ఫోర్లు 7 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఈ మాత్రం స్కోర్ చేయగలిగిందంటే ఓపెనర్ క్రాలే 76 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్ 47 పరుగులతో కొంచెం ధాటిగా ఆడడంతో ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఓపెనర్స్లో బెన్ డకెట్ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా దూకుడుగా ఆడుతున్న క్రాలే అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అనంతరం బుమ్రా తన వరుస ఓవర్లలో జోయ్ రూట్, తొలి మ్యాచ్ సెంచరీ హీరో ఓలీ పోప్ని పెవిలియన్ పంపాడు. టీ సమయానికి ఇంగ్లాండ్ 155 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. మూడో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికి బుమ్రా బౌలింగ్లో బైర్స్టో స్లిప్లో గిల్కి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ స్వల్ప వ్యవధిలోనే బెన్ ఫోక్స్ని, రెహాన్ అహ్మద్ని వెనక్కి పంపడంతో అర్ధశతకం దిశగా సాగుతున్న స్టోక్స్ని బుమ్రా క్లీన్ బౌల్ చేసి టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. చివరి 2 వికెట్లను కూడా బుమ్రాయే తీయడంతో ఈ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్లో యశస్వి జైస్వాల్ 5వ వాడిగా నిలిచాడు. ఇంతకుముందు గంగోలీ, వినోద్ కాంబ్లే, గంభీర్ తర్వాత యశస్వి జైస్వాల్ ఈ మార్కును అందుకున్నాడు. టెస్టుల్లో ఇండియా తరపున 200 పరుగులు చేసిన యంగెస్ట్ ప్లేయర్గా కూడా యశస్వి జైస్వాల్ 4వ ప్లేస్లో నిలిచాడు. ఇంతకుముందు వినోద్ కాంబ్లే, సునీల్ గవాస్కర్ తనకంటే ముందున్నారు. ఇండియా తరపున మొదటి 200 చేసిన అతి తక్కువ ఇన్నింగ్స్లో కూడా యశస్వి జైస్వాల్ 6వ ప్లేస్లో నిలిచాడు. ఇంతకుముందు కరుణ్ నాయర్ కేవలం 3 ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ మార్కును అందుకోగా వినోద్ కాంబ్లే 4 ఇన్నింగ్స్ల తర్వాత డబుల్ సెంచరీ చేశాడు. 8 ఇన్నింగ్స్ తర్వాత సునీల్ గవాస్కర్, మయాంక్ అగర్వాల్ ఈ ఫీట్ను అందుకోగా 9 ఇన్నింగ్స్ల్లో చటేశ్వర్ పూజారా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. యశస్వి జైస్వాల్ ప్రస్తుతం 10 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించాడు. కరుణ్ నాయర్, వినోద్ కాంబ్లే, పూజారా, యశస్వి జైస్వాల్ వీళ్ళందరూ ఇంగ్లాండ్ మీద ఈ ఫీట్ను సాధించారు. బుమ్రా టెస్టుల్లో జోయ్ రూట్ని 20 ఇన్నింగ్స్ల్లో 8 సార్లు అవుట్ చేశాడు. బుమ్రా పోప్ని 10 ఇన్నింగ్స్ల్లో 5 సార్లు అవుట్ చేశాడు. టెస్టుల్లో ఇండియా తరపున అతి తక్కువ బాల్లో 150 వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా మొదటి స్థానంలో నిలిచాడు. బుమ్రా 6781 బాల్లుకి 150 వికెట్లు పడగొట్టగా ఇంతకుముందు 7661 బాల్కి ఉమేష్ యాదవ్, 7755 బాల్కి మహమ్మద్ షమి, 8378 బాల్కి కపిల్ దేవ్, 8380 బాల్కి రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. ఇండియన్ పిచ్లపై ఆపోజిట్ టీం ఆల్అవుట్ అయిన సమయంలో రవిచంద్రన్ అశ్విన్ వికెట్లేమీ పడగొట్టకపోవడం ఇది 5వసారి. 6 వికెట్లు తీసిన బుమ్రాకి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్లో ఇది 3వ స్థానంలో ఉంది. ఇంతకుముందు 27 పరుగులకి 6 వికెట్లు 2019లో తీయగా 2018లో 33 పరుగులకి 6 వికెట్లు సాధించాడు. ఈరోజు 45 పరుగులకి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 150కి పైగా వికెట్లు తీసిన బౌలర్స్లో బెస్ట్ యావరేజ్ బుమ్రా 2వ స్థానంలో నిలిచాడు. 16.43 యావరేజ్తో సయ్యద్ బార్నెస్ మొదటి స్థానంలో ఉండగా 20.28 యావరేజ్తో బుమ్రా 2వ ప్లేస్లో ఉన్నాడు. మొత్తంగా ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇండియా హైదరాబాద్లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మాదిరిగా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలోకి వచ్చినా కూడా రెండో ఇన్నింగ్స్లో తడబడి మ్యాచ్ని కోల్పోకుండా ఉండాలంటే బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతో 3వ రోజు ఆట ఈ టెస్ట్కి కీలకం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.